సార్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు కడప ఎంపీ బరిలో దిగబోతున్నారు. ఇంకొక సైడు వారి సోదరులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా వైసీపీ నుంచి బరిలో దిగున్నారు. ఏంటి సార్ పరిస్థితులు హాట్గా ఉండే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున నిలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు నిలుస్తున్నారు అభ్యర్థిగా. కానీ 7 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉండే అవకాశం లేదు శాసనసభ నియోజకవర్గంలో. ఓకే ఓకే ఎవరినో ఒకరిని నిలుపుకోగలుగుతుంది. ఎందుకంటే నిన్న కాక మొన్ననే వచ్చింది, 2 మాసాల కిందటే వచ్చింది. కాబట్టి ఇప్పుడు పార్టీని పునర్నిర్మాణం చేసుకొని అభ్యర్థులను పెట్టుకోవాలంటే కొంచెం అప్పీల్ టాస్కే. అందులో రాష్ట్రం అంతా చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి. కాబట్టి అభ్యర్థులను అయితే నిలుపుకుంటుంది. బలమైన అభ్యర్థులు ఉంటారో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అంటే క్రాస్ ఓటింగ్ పడి అంటే ఇటు అసెంబ్లీ స్థానాలేమో వైఎస్ఆర్సీపీ గెలిచి ఇటు పార్లమెంటు స్థానం వైఎస్ షర్మిల గారు గెలిచే అవకాశం ఉందంటారా? చెప్తాను. ఆ తర్వాత రెండోది బీజేపీ తరఫున బీజేపీకి ఇచ్చారు అక్కడ సీటు. బీజేపీ తరఫున భూపేష్ రెడ్డి అని నిలిపినారు. ఆయన వీక్ క్యాండిడేటే, ఆయన మొత్తం ప్రభావితం చేస్తారనే దానికి లేదు. కానీ కిందకు వచ్చేసరికి టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉంటారు. 7 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఒకవేళ పులివెందుల అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. తర్వాత ఈడ బీజేపీకి ఇచ్చినారు, అది ఓట్ ట్రాన్స్ఫర్ కావాలా ఎంపీ క్యాండిడేట్కు. ఇవి ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున భూపేష్కి ఇచ్చింది. ఆదినారాయణ రెడ్డి గారికి జమ్మనగూడలో బీజేపీ తరఫున ఇచ్చినారు. ఇవన్నీ అయినప్పుడు భూపేష్ రెడ్డి బలహీనంగా కనపడతాడు ఒకవేళ వాళ్ళ శాసనసభ్యులందరూ ఉన్నాయి. రేపొద్దున మరి ఈ శాసనసభ్యులు వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారో, వాళ్ళ పార్టీ ఆదేశాలు ఎట్టుంటాయో, ప్రజలు వాళ్ళు వ్యక్తిగతంగా ఏం ఆలోచన చేస్తారో. ఎమ్మెల్యే అభ్యర్థికి తెలుగుదేశం కేసి రెండో ఓటు పార్లమెంట్ అభ్యర్థికి కాంగ్రెస్కి వేయచ్చు. కొంతమంది తెలుగుదేశం అభ్యర్థులకు వేసిన వాళ్ళు బహుశా షర్మిల గారు కాబట్టి ఆమెకు అభిమానంగా వేయచ్చు. వేసినప్పుడు కొంత ఓటింగ్ శాతం అయితే పెరుగుతుంది. పెరిగినా బలంగా చేసినా కానీ ఇంకొక బలహీనత అయితే ఉంది. అదేమంటే పులివెందుల నియోజకవర్గం. పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల అయితేనేమి, కుటుంబ పరంగా వాళ్ళనే మొదటి నుంచి ఎన్నుకుంటూ రావడం వల్ల అయితేనేమి, కొన్ని చోట్ల వాళ్ళకు బూతుల్లో ఏజెంట్లు లేకుండా స్టాంపింగ్ చేసుకుంటారు. చేసుకునే దానివల్ల 50,000 పైన మెజారిటీ వస్తుంది. ఆ ఒక్క నియోజకవర్గంలోనే 50,000 మెజారిటీ వస్తుంది. కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో బూట్స్ లేవు. కాబట్టి విజయం అంత గ్యారంటీగా చెప్పలేము. మరి అనూహ్యమైన గాలి వచ్చి ఏదన్నా వస్తే మిగతా నియోజకవర్గాల్లో వస్తే అటువంటిది మార్పు వస్తే చెప్పలేను. కానీ ఈసారి అసలు పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగాలి వీస్తోంది, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అక్కడ పులివెందుల ఓటర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎదురు తిరుగుతున్నారు, వారు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, అసహనంతో ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సార్, నిజంగా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా అంటే ఏం చెప్తారు? అక్కడ అభ్యర్థి ఒక బలమైన అభ్యర్థి ఉండి నియోజకవర్గం అంతా తిరగగలిగి ప్రతి బూత్లోనూ ఏజెంట్లను నిలుపుకోగలిగిన స్థాయి నాయకుడు ఉంటే ఆ పరిస్థితులు వేరు. నువ్వు చెప్పేటన్నీ వస్తాయి. ప్రజల్లో ఉండే వ్యతిరేకత అయితేనేమో, అసంతృప్తి అయితేనేమో, అసహనం అయితేనేమో ప్రస్ఫుటమవుతాయి. కొన్ని చోట్ల ఏజెంట్లే లేకుంటే స్టాంపింగ్ చేసుకుంటే నీ అసహనాలు ఏమవుతాయి, ఏం కావు కదా అంట. అందువల్ల నేను ముందే అన్నాను, కొన్ని స్టాంపింగ్ చేసుకుంటారు, దానివల్ల 50,000 వస్తాయని చెప్పి. ఓకే, అంటే పులివెందుల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందంటారు ఈసారి కూడా? తప్పకుండా. ఎందుకంటే సతీష్ రెడ్డి ఒక మండలంకు స్థాయి నాయకుడు వైసీపీలోకి వెళ్ళిపోయినాడు. ఇట్లా కొన్ని పరిస్థితుల వల్ల పూర్తిగా అన్ని చోట్ల ఏజెంట్లు ఉండే అవకాశాలు లేకపోవచ్చు, లేని చోట ఇటువంటివి జరగచ్చు. జరిగిన దానివల్ల 40,000-50,000 రావచ్చు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనకు ప్రజలు ఓట్లు వేసినారా అని అంటే అది కాదు. ఏదో ఒక విధంగా మెజారిటీ వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఏ విధంగా మెజారిటీ వచ్చినా అది మెజారిటీనే కదా. ఓకే, ప్రజలు వేసిన ఓట్లు కాదు, రెగ్గింగ్ చేసుకొని
అది నేను ఆ మాట అన్ను అంత దూరం నోటితో ఏ విధంగా వచ్చినా అవి ఓటే కదా అంటే కానీ ఈసారి బలమైన అభ్యర్థి ఉన్నారు కదా సార్, బీటెక్ రవి. ఎప్పుడూ లేని విధంగా అక్కడ టీడీపీకి కార్యాలయాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. అంటే కార్యాలయ ఓపెనింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి టీడీపీ కార్యకర్తలు కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కార్యాలయం ఓపెన్ చేస్తేనే అయిపోయాను నియోజకవర్గంలో. అవి చాలా ఉన్నాయిలేండి ఎన్నికల్లో. ఓకే, చాలా విషయాలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలను ఏర్పాటు చేసుకోవాలా, వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలా, తర్వాత డబ్బులు ఖర్చు పెట్టాలా, బూత్లో ఏజెంట్లను పెట్టుకోవాలా, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఒక కార్యాలయంతోనే అయిపోదు, కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. అక్కడున్న పరిస్థితులను బట్టి నేను చెప్పాను అంట. ఓకే సార్, షర్మిల గారు నేను నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అఫిడవిట్లో ఆవిడ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి 82 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నట్లుగా నామినేషన్లో ఆవిడ పొందుపరచడం జరిగింది ఆ అంశాన్ని. అలాగే తమ వదిన దగ్గర 19 లక్షలు కూడా అప్పు తీసుకున్నట్లుగా నామినేషన్లు దాఖలు చేయడం, నామినేషన్లో ఆవిడ అఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. ఏంటి సార్ ఇది? అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలికే 82 కోట్ల రూపాయలు అప్పిచ్చే పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య తలెత్తుతూ ఉందా? వాళ్ళిద్దరి మధ్య ఉందా అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏమిటికి రాసుకున్నారో కుటుంబ భాగ పరిష్కారాలు. నేనేం పెద్ద మనిషిని కాదు వాళ్ళు. ఎందుకంటే అంత సమస్య వచ్చింది కూడా భాగ పరిష్కారాలలో భాగంగానే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైనాయి. తర్వాత రాజకీయం కూడా తోడైంది. రాజకీయ భాగస్వామ్యం కానీ ఆస్తుల భాగస్వామ్యం కానీ సక్రమంగా పంపిణీ జరగలేదనేదే కదా అక్కడ ఉండేది. మరి అవి అకౌంట్లు ఎట్ట ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఏమిటికి చూపించుకున్నారో అది వారిద్దరికి తెలియాల్సిందే కానీ నేను చెప్పలేను అంట. ఓకే, తనకి, తన పిల్లలకి, తన కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది అంటూ కూడా వైఎస్ షర్మిల గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి సార్, దేన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ ప్రాణహాని ఉంది అని చెప్తున్నారంటే? ఇప్పుడు కుటుంబంలోనే ఒక బాబాయ్ గారే చనిపోయినాడు, హత్య గావించబడినాడు. రాజశేఖర రెడ్డికి సొంతం తమ్ముడే కదా. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు కూడా హాని జరగచ్చునని అప్రహెన్షను. దానివల్ల బందోబస్తు కోసము మరి దేనికోసమో రాసుకొండొచ్చు ప్రాణహాని ఉందని. 7 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఒకవేళ పులివెందుల అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. తర్వాత ఈడ బీజేపీకి ఇచ్చినారు, అది ఓట్ ట్రాన్స్ఫర్ కావాలా ఎంపీ క్యాండిడేట్కు. ఇవి ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున భూపేష్కి ఇచ్చింది. ఆదినారాయణ రెడ్డి గారికి జమ్మనగూడలో బీజేపీ తరఫున ఇచ్చినారు. ఇవన్నీ అయినప్పుడు భూపేష్ రెడ్డి బలహీనంగా కనపడతాడు. ఒకవేళ వాళ్ళ శాసనసభ్యులందరూ ఉన్నాయి అంటే ఆ ప్రాణహాని ఉందంటేనే చంపుతారని కాదు. అక్కడ ఒక సంఘటన జరిగింది కానివ్వంటే దాని పర్యవసానంగా మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి పరిస్థితులు ఉండొచ్చునని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని తెలియజేయటంలో తప్పేముంది? దాని మీద పోలీస్ యంత్రాంగం రియాక్ట్ కావాల్సింది ఉంటుంది. ఓకే.